విజన్ ప్రేక్షకులకు నమస్కారం. మన ఆచార వ్యవహారాలలో కొన్నిటిని తప్పకుండా అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే పెద్దలు ఎందుకు అలా చెబుతారో అనే విషయం గురించి మాట్లాడితే వాటికి సమాధానం చెప్పలేరు. ఈరోజు అలాంటి ఒక సందేహం గురించి తెలుసుకుందాం. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు 9వ రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదు అంటారు. ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ విషయం గురించి అవగాహన చేసుకుందాం. కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలే తిథులు. చంద్రమానంలో 9వ తిథి నవమి. ఈ తిథి శుభకార్యాలకు పనికిరాదని చెప్తారు. వివాహానికి మినహాయింపు ఉంది. నవమి విషయంలో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అని ధర్మశాస్త్రం 3 రకాలుగా వివరించింది. పుట్టింటికి వెళ్ళినా, మరెవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినా 9వ రోజు తిరుగు ప్రయాణం చేయరాదనేది ప్రయాణ నవమి నియమం. ప్రయాణం ప్రారంభించిన నాటి నుండి 9వ రోజు తిరిగి ఇంటికి రాకూడదని ప్రవేశ నవమి హెచ్చరిస్తుంది. అలాగే నవమి తిథి నాడు ప్రయాణాలు చేసే కష్ట నష్టాలు ఎదురవుతాయని ప్రత్యక్ష నవమి చెబుతుంది. అందుకే నవమి తిథిని ప్రయాణాలకు నిషేధించారు. ఆడపడుచులను పార్వతీదేవిగాను, లక్ష్మీదేవిగాను భావించడం మన సాంప్రదాయం. నవమి తిథి అధిష్టాన దేవత దుర్గాదేవి. శక్తికి ప్రతిరూపమైన ఆడపడుచును అత్తవారింటికి ఆడపిల్లను పంపుతూ ఆమె ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లి పుట్టింటికి మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటారు. ప్రయాణ నవమిగా చెప్పుకునే 9వ రోజు ఆడకూతురును అత్తారింటికి పంపించడం వల్ల సమస్యలు ఎదురవుతాయని విశ్వసిస్తారు. ఈ క్రమంలో 9వ రోజు ప్రయాణం మంచిది కాదనే విశ్వాసం ఏర్పడింది. పూర్వం నుంచి ఇదే ఆచారం విశ్వసిస్తున్నారు. మరో భాగంలో మరో మంచి విషయం గురించి తెలుసుకుందాం. నమస్కారం. అయిపోయిందా అదే?